శుక్రవారం నుంచి ఈ రోజు వరకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే న్యూస్ అండ్ అప్డేట్స్ చాలా వచ్చాయండి. బోల్డ్ విషయాలు జరిగాయి. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మన ఇండియా మీద టారిఫ్స్ వేశారు కదా, అవి ఇల్లీగల్, అవి ఆపేయాలి అని చెప్పి అక్కడ యుఎస్ కోర్ట్స్ అంటున్నాయి. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జపాన్కి వెళ్ళారు, అక్కడ మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కుదుర్చుకున్నారండి. అలాగే అక్కడ నుంచి అలా చైనా వెళ్ళారు అండ్ అక్కడ చైనీస్ ప్రెసిడెంట్తో మీటింగ్ కూడా జరుపుకున్నారు. అండ్ అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన ఇండియా తాలూకా జీడిపి డేటా వచ్చింది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ 7.8% గ్రోత్ వచ్చింది. సో ఇలా చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ మాట్లాడుకొని, అలాగే రిలయన్స్ తాలూకా ఏజిఎం గురించి మాట్లాడుకొని, ఎథర్ ఎనర్జీ తాలూకా కొత్త ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొన్ని స్టాక్స్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్కి రెడీ అవుదాం. ఓకే కదా. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుందండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని ప్లీజ్ చేస్తుండండి. అలాగే రేపు అమంతా హెల్త్ కేర్ ఐపీఓ అని చెప్పి రేపు ఓపెన్ అవుతుందండి. సో ఐపీఓ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ అమంతా మీద ఎనాలిసిస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. అండ్ అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మేము ఎలా వీడియోస్ పెడుతూ ఉండాలి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉండాలి అనుకుంటే, మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఫాస్ట్ తాలూకా రిఫరల్ లింక్. ఈ ఫాస్ట్ తాలూకా ఏఐ ఫ్యూచర్స్ అని, చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ అని, ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెరీ సూన్ ఒక కొత్త యాప్ కూడా లాంచ్ చేస్తున్నారంట వీళ్ళు. ఆ యాప్లో మంచి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని, ఏఐ టూల్స్ అని, ఇలాంటివన్నీ ఇంటిగ్రేట్ చేస్తామంటున్నారు. అవి అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటానండి. సో మీరు మాకు సపోర్ట్ చేయాలి అండ్ ఒక మంచి బ్రోకర్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉండండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. రైట్. ఫస్ట్, ఈ మధ్య మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాయండి? ఎక్కువగా చెప్పాలంటే యూఎస్ మన మీద విధిస్తున్న ఆ 50% ఇంపోర్ట్ టారిఫ్స్, అంతే కదా. దాని మీద ఒక అప్డేట్ వచ్చింది. ముందు ఆ అప్డేట్ ఏంటనేది తెలుసుకోండి, దాని తర్వాత యాక్చువల్ డీటెయిల్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్, అక్కడ కోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ పేరు చెప్పి, ఆ రూల్స్ తాలూకా పేరు చెప్పి వేరే దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద, అదే ఇంపోర్ట్స్ మీద పిచ్చి పిచ్చిగా ట్యాక్సెస్ పెంచేశారు, అవన్నీ ఇల్లీగల్ అని చెప్తుంది. ఓకే కదా. అయితే ఇక్కడ యాక్చువల్ డీటెయిల్స్ ఏంటనేది మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అదేంటంటే ఓకే, మీరు ఇల్లీగల్ పనులు చేస్తున్నారు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే October 14th వరకు మాత్రమే మీరు ఇవి కొనసాగించడానికి అవుతుంది అని అంటున్నారు. అంటే దాన్ని వేరే రకంగా చూడాలి అంటే ప్రస్తుతానికి ఆ టారిఫ్స్ క్యాన్సిల్ చేయలేదు. October 14th వరకు ఒక స్టే ఇచ్చారనమాట. ఈ లోపల ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి టైం ఉంది. ఓకే కదా. అండ్ దాని తర్వాత ఏంటంటే September 29th ఆ రోజు ఏంటంటే సుప్రీంకోర్టు అసలు ఈ కేసుని మేము వింటామా వద్దా అనేది డిసైడ్ చేస్తుందంట. ఒకవేళ వింటాము అంటే కేసు ఇంకొన్ని నెలలు నడుస్తుంది, ఫైనల్ డెసిషన్ రావడానికి టైం పడుతుంది. ఒకవేళ వినము అంటే మాత్రం ఈ కింద కోర్టే తీర్పు ఫైనల్ అవుతుంది అనమాట. అంటే October 14th నుంచి ఆ టారిఫ్స్ అనేవి పోతాయి. నౌ ఇక్కడ యాక్చువల్ విషయం ఏంటంటే కోర్టు తానంతటా తాను వచ్చి ఈ టారిఫ్స్ అన్ని ఇల్లీగల్ అలా చెప్పలేదండి. ఏప్రిల్ ఆ టైంలోనే ఈ టారిఫ్స్ అనేది విధించారు కదా, ట్రంప్ అనేది చెప్పడం జరిగింది కదా. ఆ టైంలోనే అక్కడ ఉన్న చిన్న చిన్న ఇండస్ట్రీస్ అని, అక్కడ ఉన్న స్టేట్స్ అని, వీళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఇప్పుడు ఏప్రిల్లో. సో దాని తాలూకా ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చిందనమాట. నా ఇంకొక విషయం, ఇప్పుడు మన ఇండియా మీద 50% టారిఫ్స్ ఉన్నది. అందులో ఏంటి 25% రిటేలియేటరీ టారిఫ్స్ అండ్ ఇంకొక 25% శాంక్షన్స్ వల్ల వచ్చిన టారిఫ్స్. నౌ ఈ యుఎస్ సుప్రీంకోర్టు ఈ శాంక్షన్స్ వల్ల వచ్చిన టారిఫ్స్ కోసం మాట్లాడడానికి ఏమీ లేదండి. బట్ ఈ రిటేలియేటరీ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడుగుతుంది అనమాట. ఓకే కదా. అండ్ ఇంకొకటి, ఇల్లీగల్ అంటే ఏదో మన మీద దయ చూపించేస్తుంది అది ఇది కాదు. ఇల్లీగల్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ ఫాలో అవుతూ ఈ టారిఫ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న కాంగ్రెస్ మ్యాన్ అందరి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటివన్నీ చేయకుండా నీ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం అవ్వదు అని అంటుంది అనమాట. సో ఇప్పుడు ట్రంప్ ఒకవేళ అందరి అప్రూవల్స్ అవి తీసుకొని, లేదంటే రూల్స్ ఫాలో అవుతూ చేస్తున్నారు ఇవన్నీ చూపించుకుంటే మేబీ ఆ 50% అనేది పాస్ అయిపోవచ్చు. లేదు అంటే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే, అఫ్కోర్స్ ట్రంప్కి ఒక దెబ్బ పడ్డది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మేబీ గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం రిలీఫ్ రావచ్చు ఈ న్యూస్ వల్ల. బట్ ఇది అంత మేజర్ న్యూస్ అయితే కాదనమాట. మీరేమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్. నెక్స్ట్, మన మోడీ గారు జపాన్ వెళ్ళడం జరిగింది. అక్కడ మీటింగ్ అవన్నీ, పార్ట్నర్షిప్ తాలూకా మీటింగ్స్ అని, అగ్రిమెంట్స్ అని అవన్నీ జరిగాయండి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక 5.5 lakh crores తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నారు అండ్ ఒక 21 అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సెమీ కండక్టర్ చిప్స్ కోసం, ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం జపాన్తో కలిపి పని చేయడానికి డీల్ చేసుకున్నారు. సో అక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అక్కడ టెక్నాలజీని కూడా మన దగ్గరికి వస్తుంది అనమాట. సో ఇది మంచిదే. సో దీనివల్ల ఏంటంటే లైక్ టాటా ఎలక్ట్రానిక్స్ అని, వేదాంత అని, ఇలాంటివన్నీ ఫోకస్లో ఉంటూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని, ఇలాంటివన్నీ ఫోకస్లో ఉంటూ ఉంటాయండి.
సెకండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా అగ్రిమెంట్ కూడా ఇండియా జపాన్ కలిసి ఏఐ రీసెర్చ్ కోసం ఏఐ ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తా అంటారు. సో దీనివల్ల మన ఐటీ జైంట్స్ అయిన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇలాంటివి కొన్ని ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్, క్లీన్ ఎనర్జీ అండ్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ అని, ఈవీ ఈకో సిస్టమ్ అని వీటి మీద ఫోకస్ చేయడానికి ఒప్పుకుంటున్నారు అనమాట. సో దీనివల్ల రిలయన్స్ తాలూకా న్యూ ఎనర్జీ రీసెంట్గా దాని గురించి చెప్పారు కదా, అలాగే అదాని గ్రీన్ అని, ఎన్టీపీసీ అని ఇలాంటి రెన్యూవబుల్ ప్లేయర్స్కి బ్యాటరీస్ తయారు చేసే ఎక్సైడ్, అమర్ రాజాకి, అలాగే ఈవీ లీడర్ టాటా మోటార్స్ ఇలాంటి కొంచెం ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుల్లెట్ ట్రైన్ అని, మెట్రో ప్రాజెక్ట్స్ అని ఇలాంటి వాటికి జపాన్ తాలూకా ఫండింగ్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఎల్ఎన్టీ అని, ఇర్కాన్ అని, ఆర్బిఎన్ఎల్ అని, అలాగే ఇన్ఫ్రా కంపెనీస్ లైక్ అల్ట్రాటెక్ అని, జేఎస్డబ్ల్యూ స్టీల్ అని ఇలాంటి కంపెనీస్ కొన్ని ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్గా స్పేస్ అండ్ డిఫెన్స్లో కూడా కొలాబరేషన్ పెరుగుతుంది అని అంటున్నారు అనమాట. సో హెచ్ఏఎల్ అని, బీఈఎల్ అని, డేటా ప్యాటర్న్స్ అని, ఎంటార్టెక్ అని ఇలాంటివి కూడా కొన్ని ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫోకస్ ఇన్ ద సెన్స్ వెంటనే వాటికి ఆర్డర్స్ వచ్చేస్తాయి అది ఇది అని కాదండి, మెల్లమెల్లగా ఇవన్నీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అనమాట. బాగా లాంగ్ టర్మ్లో జరుగుతుంటాయి ఇలాంటివన్నీ. బట్ మధ్య మధ్యలో వచ్చే అప్డేట్స్ అని వాటికి ఈ స్టాక్స్ కొంచెం రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కొంచెం ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పాను కదా, మన ఇండియా తాలూకా జీడీపీ డేటా వచ్చిందండి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది. అందరూ 6.7% అలా పెరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ 7.8% పెరిగింది. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇదేదో ఫేక్ డేటా అయి ఉంటుంది, ఎక్కడో మ్యానిపులేట్ చేసి ఉంటారు అది ఇది అనుకున్నాను. బట్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అంటే గవర్నమెంట్ తాలూకా స్పెండింగ్ పెరిగింది. గవర్నమెంట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టింది, 52% పెంచిందన్నమాట క్యాపెక్స్. సో దానివల్ల కన్స్ట్రక్షన్ అని, సిమెంట్ అని ఇలాంటి సెక్టర్స్లో జోరు పెరిగాయి. సర్వీస్ సెక్టర్స్లో కూడా లైక్ హోటల్స్ అని, ట్రాన్స్పోర్ట్ అని, రియల్ ఎస్టేట్ అని ఈ సెక్టర్ అంతా కలిపి ఒక 9.3% పెరిగింది. సో అక్కడ కూడా క్యాపెక్స్ అని, కన్జంప్షన్ అని పెరిగింది అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా ప్రైవేట్ తాలూకా కన్జంప్షన్ కూడా జనాలు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రైవేట్ కన్జంప్షన్ కూడా ఒక 7% అలా పెరిగింది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కోర్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఆ 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కమింగ్ క్వార్టర్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఐటీ, టెక్స్టైల్స్, ఫార్మా, కెమికల్స్ ఇలాంటి వాటికి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఆ జిఎస్టీ కోసం యాక్చువల్గా ఏంటి అనే డీటెయిల్స్ రాలేదు, బట్ జిఎస్టీ తాలూకా రేట్స్ తగ్గిస్తున్నారు అది ఏది అంటే, సో దానివల్ల కూడా గవర్నమెంట్ తాలూకా ఇన్కమ్ కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి షార్ట్ టర్మ్ పరంగా. సో దానివల్ల గవర్నమెంట్ తాలూకా కేపెక్స్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలండి. బట్ ఇప్పుడు పరంగా చూసుకుంటే ఆ 7.8% అనేది ఒక షాకింగ్ నెంబరే. సో మేబీ సోమవారం దీనికోసం మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. నేను కొంచెం గ్యాపప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఈ న్యూస్ పరంగా గ్యాపప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు ఏంటనేది కింద కామెంట్స్ పెట్టండి. అండ్ అలాగే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనా ప్రెసిడెంట్ని కలవడం జరిగిందండి. అంటే ఎకానమీ పరంగా ఆర్ఎల్స్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా పెద్ద అప్డేట్స్ ఏమీ రాలేదు. బట్ ఇద్దరు తాలూకా టైస్ అనేది కొంచెం అంటే ఇద్దరు తాలూకా సత్సంబంధాలు కొంచెం పెరుగుతున్నాయి, అదొకటి మంచి విషయం. చూద్దామండి, ఇంకా నాకు తెలిసి ప్యూర్ డీటెయిల్స్ అనేది వస్తాయి, ఇవాళ నైట్కి ఆ టైంకి రావచ్చు. సో రేపటి వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంకా యూఎస్ ప్రెసిడెంట్ మన ఇండియాకి రావాల్సి ఉంది, ఏదో టూర్ మీద రావాల్సి ఉంది, అదైతే క్యాన్సిల్ అయిపోయింది. అండ్ అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ మీరు చూసే ఉంటారా లేదా, ట్రంప్ మన మోడీ గారికి ఫోన్ చేస్తున్నారంటే ఈయనేమో కట్ చేస్తున్నారంట, అలాంటి న్యూస్ ఏవో వస్తున్నాయి, అదొకటి ఉన్నది. అండ్ అలాగే యుక్రెయిన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం జరిగింది. సో జియో పాలిటిక్స్లో ఏదో అవుతుందండి, మన ఇండియాని చిన్న చూపు చూస్తున్నారు యుఎస్, వాళ్ళకి ఏదోలా బుద్ధి చెప్దామనే ప్లాన్ అయితే ఉంటుంది. సో చూద్దాం ముందు ఎవరు తగ్గుతారు ఏంటి అనేది చూద్దామండి. ఇండియా నుంచి అయితే బోల్డ్ స్టేట్మెంట్స్ వెళ్తున్నాయి, ఇండియా వెళ్ళి చైనాతో కలవడం, తర్వాత రష్యాతో కలవడం, రష్యన్ ప్రెసిడెంట్ని ఆహ్వానించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో యూఎస్కి కొంచెం భయం అయితే పుట్టిస్తుంది ఇండియా. చూద్దాం ఏమవుతుంది ఏంటో చూద్దామండి, ముందు ఎవరు తగ్గుతారు అనేది చూడాలి. రైట్, ఇంకా రిలయన్స్ తాలూకా ఏజీఎం గురించి మాట్లాడుకుంటే, యాన్యువల్ జనరల్ మీటింగ్ గురించి మాట్లాడుకుంటే బోలెడ్ పాయింట్స్ ఉన్నాయండి. అవన్నీ మాట్లాడుకుంటే చాలా టైం పట్టేస్తుంది. బట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ ఏజీఎం అయిన తర్వాత మార్కెట్ రిలయన్స్ ఎందుకు ఫాలో అయింది అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ జియో తాలూకా లిస్టింగ్. ఇప్పుడు జియో ఐపీఓ ఎప్పుడు వస్తుంది అనే ఒక స్పెక్యులేషన్ చాలా నడుస్తుంది కదా, దానికి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. 2026 ఫస్ట్ హాఫ్లోనే జియో ఐపీఓ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది, కన్ఫర్మ్ చేసేసారు. సో ఇది ఇన్వెస్టర్స్కి మంచి న్యూసే. బట్ ఇందులో నెగిటివ్ ఏమైనా ఉన్నదా అంటే, ఆ రోజు రిలయన్స్ షేర్ ఫాలో అవడానికి రీజన్ ఏంటి అనేది చెప్పుకుంటున్నాం అనమాట. సో ఇందులో నెగిటివ్ ఏమైనా ఉన్నదంటే ఎస్ ఉన్నది. ఇప్పుడు 2026 ఫస్ట్ హాఫ్లో అంటున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం 2025 ఇంకా మిడిల్లోనే ఉన్నాం అనమాట. సో 2026 ఫస్ట్ హాఫ్ అంటే జూన్ 2026 కూడా అవ్వచ్చు కదా. సో దగ్గరలో ఇప్పుడు ఐపీఓ లేదు అని కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చిందనమాట. సరే, ఇంకా చూసుకుంటే రిలయన్స్ తాలూకా ఇంటెలిజెన్స్, ఏఐ కోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సబ్సిడరీ లాంచ్ చేస్తుంది. ఏఐ డేటా సెంటర్స్ కోసం గూగుల్తో అని, ఏఐ మోడల్స్ కోసం మెటాతో అని పార్ట్నర్ అవుతూ ఉన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ అని, క్లీన్ ఎనర్జీ అని వీటి మీద పెద్ద బెట్ వేస్తున్నారు. వచ్చే 5 to 7 yearsలో ఈ కొత్త బిజినెస్ వాళ్ళ కరెంట్ ఆయిల్ బిజినెస్ అంత పెద్దది అవుతుంది అని చెప్తున్నారు. అక్కడ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు O2C సెగ్మెంట్, ఆయిల్ టు కెమికల్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దాని తాలూకా ఫ్యూచర్ వీక్గా ఉన్నది కదా. సో రిలయన్స్ ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అది మంచి విషయమే. అయితే ఇక్కడ కూడా 5 to 7 years అలా చెప్పడం వల్ల ఏంటంటే, అంటే లాంగ్ టర్మ్గా ఏదో కనబడుతుంది.
బట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ ఎక్కువ కనబడట్లేదు. ఇక్కడ జియో పీసీ అన్నారు, అలాగే కంపెనీ రెవెన్యూ కూడా డబుల్ అయిపోతుంది ఒక 7 yearsలో అలాగ అన్నారు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. బట్ మీకు చెప్తుంది ఏంటంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే ఆహా ఓహో అనుకునే విషయాలే. బట్ షార్ట్ టర్మ్గా వెరీ షార్ట్ టర్మ్లో మంచి జరిగే న్యూస్ ఏవి ఇన్వెస్టర్స్కి లేవు అనమాట. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఇన్వెస్టర్స్. బట్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి జీర్ణం చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ రిలయన్స్ నుంచి వచ్చే ఫర్దర్ గుడ్ న్యూస్ని డిస్కౌంట్ చేసేటట్టే కనబడుతుందండి మార్కెట్. చూడాలండి ఎలాంటి అప్డేట్స్ వస్తుంటే అనలిస్టులు ఏమంటారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ కోసం మాట్లాడుకుంటే అదే రీసెంట్గానే లిస్ట్ అయింది కదా. వీళ్ళ కమ్యూనిటీ డే అని చెప్పి ఒకటి అయిందనమాట. అందులో ఒక మేజర్ అనౌన్స్మెంట్స్ అనేది చేసుకున్నారు. ఒకటి వీళ్ళ తాలూకా నెక్స్ట్ జెన్ ఈఎల్ స్కూటర్ ప్లాట్ఫామ్ అని చెప్పి అది అనౌన్స్ చేశారు. దాని మెయిన్ గోల్ ఏంటంటే స్కూటర్ తయారీ, సర్వీసింగ్ కాస్ట్ ఇలాంటివన్నీ తగ్గించడం అనమాట. సో దానివల్ల ఏంటి మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. దాంతోపాటు ఎథర్ స్టాక్ 7.0 అనే సాఫ్ట్వేర్ అప్డేట్ అని, అంటే దానివల్ల పాత్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసి అలర్ట్స్ ఇవ్వడం, వాయిస్ కమాండ్స్తో పనిచేయడం, ఇన్ఫినిట్ క్రూజ్ లాంటి కొత్త ఫీచర్స్ని లాంచ్ చేస్తా ఉన్నారు. అలాగే ఫ్యామిలీ స్కూటర్ రిడ్జా అని చెప్పి దానికి కూడా టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే కదా. సో ఇవన్నీ ఏంటి ఇన్వెస్టర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఏథర్ ఎనర్జీ మనం ఐపీఓలో డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. ఏమని, ఏథర్ ఎనర్జీ ఒక ప్రీమియం స్కూటర్ కంపెనీ. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రీమియం స్కూటర్ కంపెనీలా కాకుండా ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్లా దీన్ని మార్చడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ అలాగే కాస్ట్ కటింగ్ కూడా చేసి వీళ్ళ ఫ్యూచర్ ప్రైసెస్ తగ్గించడం లేదంటే మార్జిన్స్ పెంచుకోవడం కూడా చేస్తారు అని అయితే స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు కాస్ట్ తగ్గిస్తారా అది ఇది అనుకున్నా సరే, చూడండి వీళ్ళు ఏమంటున్నారు, ఈఎల్ స్కూటర్స్ వోంట్ బి ప్రైస్ బిలో 1 lakh, ఎంట్రీ లెవెల్ రిమైన్స్ 1.2 lakhs. సో వీళ్ళు ప్రైస్ వార్స్కి అయితే వెళ్ళేటట్టు కనబడలేదండి. ఆ ప్రీమియం ఫీచర్స్ అని, టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అని వీటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యేటట్టు కనబడుతున్నారు. అండ్ మార్కెట్కి వచ్చిన ఇంకొక కన్ఫర్మేషన్, ఒక అఫీషియల్ అప్డేట్లో చెప్పాలంటే వీళ్ళకి పిఎల్ఐ స్కీమ్ బెనిఫిట్స్ ఏం రావట్లేదు అనమాట. రీసెంట్గా ఓలాకి వచ్చింది, టీవీఎస్, బజాజ్ ఇలాంటి పెద్ద ప్లేయర్స్కి సబ్సిడీస్ వస్తున్నాయి. బట్ ఈ ఏథర్కి ఏంటంటే ఆ పిఎల్ఐ స్కీమ్స్ రావటం లేదు. సో దానివల్ల ఆ రెవెన్యూ లాస్ అని ఇవి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాస్ మార్కెట్ తాలూకా ప్లేయర్స్ ఓలా అని వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి పిఎల్ఐ స్కీమ్ కూడా వస్తుంది. బట్ ఈ ఏథర్ ఎనర్జీ ఏంటంటే ఒక నీష్ ప్రీమియం ప్లేయర్గా మిగిలిపోతుంది అనమాట. సో అది పాజిటివా నెగిటివా ఏంటనేది మార్కెట్ విల్ డిసైడ్. అండ్ అలాగే సీజీ పవర్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళ సబ్సిడరీ ద్వారా OSAT అంటే అవుట్ సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, అంటే తయారు చేసిన చిప్స్ని, సెమీ కండక్టర్ చిప్స్ని ఫైనల్ ప్రోడక్ట్గా అసెంబుల్ చేసి టెస్ట్ చేసే ఫెసిలిటీ అనమాట. ఇప్పటి వరకు మనం ఈ పని కోసం వేరే దేశాల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు సీజీ పవర్ అది ఇండియాలోనే చేస్తుంది. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ కొంచెం పాజిటివిటీ నింపారండి ఈ సీజీ పవర్లో. అండ్ అలాగే BEML విషయానికి వస్తే ఇక్కడ 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి మీకు గుర్తుండుంటే చైనా నుంచి మనకి చూడండి రీసెంట్గా కొన్ని ఆంక్షలు ఎత్తేసారు అనుకున్నాం కదా. అంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీద, అలాగే బోరింగ్ మెషిన్స్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఎత్తేసారు. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాం, గుర్తుందా? సో ఆ రోజే మనం అనుకున్నాం ఈ బోరింగ్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, బోరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కొండ ఉన్నదండి, కొండ లోపల నుంచి ఒక టనల్ నిర్మించాలన్నమాట. మేబీ మెట్రోకో లేక పైప్ లైన్కో దేనికో దానికి. సో ఆ టనల్ అంతా బోరింగ్ అంటే ఆ కన్నం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ బోరింగ్ మెషిన్స్ అని. అలాంటివి మన ఇండియాలో చాలా రిక్వైర్మెంట్ ఉన్నదనమాట. సో చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు, BEMLఏ సొంతంగా తయారు చేద్దాం అనే ప్లాన్లోకి వచ్చింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అండ్ అలాగే BEMLకి ఇంకొక ఆర్డర్ రావడం జరిగిందండి. ఒక 80 crores తాలూకా ఆర్డర్ యూటిలిటీ ట్రాక్ వెహికల్స్ ఇండియన్ రైల్వేస్కి సప్లై చేయడానికి ఆర్డర్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్కి మంచి గుడ్ న్యూస్ అండి. వాళ్ళొక్కరికే ఎందుకు, నిఫ్టీ వీళ్ళకి ఎందుకు లేదు అంటే క్వాంటిటీ ఫ్రీజ్ లిమిట్స్ అంటారు. అంటే మనం ఒక ఆర్డర్లో బోలెడ్ లాట్లు వేసేయడం అవ్వదన్నమాట. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఉన్నది, అందులో 600 క్వాంటిటీ వర్త్ ఆర్డరే ముందు వేయడం అయ్యేది, ఇప్పుడు దాన్ని 900కి పెంచారనమాట. బట్ నిఫ్టీ 50లో 1800 ముందు ఉండేది, ఇప్పటికీ అదే పెట్టారు. ఫిన్ నిఫ్టీలో అంటే ఇవన్నీ చేంజ్ చేయలేదు, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ముందు 600 మాత్రమే ఉండేది, ఇప్పుడు 900 క్వాంటిటీ వరకు పెంచడం జరిగింది. దీని తాలూకా లాట్ సైజ్ ఎంత అంటే 35 కదా. సో దాన్ని బట్టి మీరు చూడండి ఎన్ని లాట్లు వేసుకోవడం అవుతుంది ఏంటని చెప్పి. అండ్ ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ అండి, ఎక్కువ లాట్లు వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అలాంటివన్నీ పక్కన పెట్టండి. FNOలో చాలా మంది లాస్ అవుతున్నారు అని చెప్పి సెబీ కూడా చెప్తుంది కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ మీరు బాగా కాన్ఫిడెంట్గా ఉండి మీ అనాలిసిస్ అంతా బాగుంది అనుకుంటే మీరు ఎక్కువ లాట్లు వేసుకోండి, లేదంటే ఎక్కువసార్లు ట్రేడింగ్ అది చేసుకోండి. బట్ చూసుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బెట్టింగ్ యాప్స్ అవన్నీ బ్యాన్ అవడం వల్ల ఏంటంటే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇలాంటి వాటి నుంచి ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం, లేదంటే ఇవే బెట్టింగ్లా చేసుకుందాం అని చెప్పి కొంతమంది దిగుతున్నారని తెలుస్తుంది అనమాట. బట్ ప్లీజ్ FNO చాలా 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 రిస్కీ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ప్లీజ్ మన రూపాయి తెలుగు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అలాగే మా ద్వారా ఫైర్స్లో మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. జై హింద్.